మళ్ళీ రెండో పెళ్ళి అంటూ రూమర్లు హల్చల్ చేస్తున్నాయి. రూమర్లు ఎందుకు? చేసుకుంటే చేసేసుకోవచ్చు కదా. మీకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరుంటారు? దాగుడు మూతలు ఎందుకు? చేసేసుకోండి చక్కగా. ఇప్పుడు కూడా ఇంకా డేటింగ్లు ఎందుకు? ఒక పెళ్ళి అయ్యింది, ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది. మళ్ళీ డేటింగ్లు, అటు ఇటు కాలక్షేపం కబుర్లు, ఇవన్నీ రూమర్లు. ఎంత అవసరమే ఉంది? పెళ్లి చేసేసుకుంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ప్రేక్షకులకు కూడా ఈ గోల ఉండదు. రూమర్లు, ఈ గోల, అయ్యి ఎందుకు ఇవన్నీ? చేసుకోమ్మా, పెళ్ళి అయిపోద్ది కదా. సమంత నాగ చైతన్య విడిపోయాక సామ్ ఒంటరిగానే ఉంటోంది. అయితే సమంత రెండో పెళ్లిపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ తెలిసిందే. ఆవిడికి లేని తొందర సోషల్ మీడియాలో ఈ జనాలకు ఎందుకు అర్థం కాదు. చేసుకుంటే ఆవిడ చేసుకుంటుంది కదా, ఆవిడ తప్పులు ఆవిడ పడుతుంది. ఆవిడ పెళ్లి విషయం కూడా సోషల్ మీడియాగా కావాలంటే ఎక్కడ చేస్తారండి జనాలు. తాజాగా ఈ వార్తపై మళ్ళీ రూమర్ వైరల్ అవుతోంది. సమంత రెండో పెళ్లికి సిద్ధమవుతోందని, తన బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడుమోరుతో పెళ్లిపీటలు ఎక్కబోతోందని టాక్. వీరిద్దరూ కలిసి నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో రూమర్కి బలం చేకూర్చినట్లు అయింది. పైగా ఇప్పటికే వారిద్దరూ డేటింగ్లో ఉన్నారని, మే నెలలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని కొత్తగా గ్యాసిప్ వినిపిస్తోంది. డేటింగ్, రెండో పెళ్ళి, సోషల్ మీడియా, ఈ కరమేంట్రా బాబు అన్నట్టు సామ్ రాజ్ పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చాయంట. ఇవ్వకేం చేస్తారు? ఇవ్వకపోతే వాళ్ళు ఆగుతారా? డేటింగ్లో ఉన్నవాళ్ళు, గుళ్ళు గోపురాలు తిరిగేవాళ్ళు, రెండు కుటుంబాలు అంగీకరించకపోతే ఆగుతారు ఏంటి వాళ్ళు? దీనిపై ఇటు సమంత కానీ అటు రాజు కానీ స్పందించలేదు. ఇక సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమాలో అంతా కొత్తవారే నటించారు. నటిగా తన కెరీర్ మొదలుపెట్టిన సమయంలో యాక్టింగ్ గురించి తనకు పెద్దగా తెలియదన్నారు. సమంత శుభం సినిమాలో నటినట్లు బాగా చేశారని సామ్ చెప్పింది. ఇక ఆవిడ ఏం చెప్తే మనం వినాలి. సినిమా రిలీజ్ అయినాక ప్రేక్షకులకు చెప్తారు ఏంటనేది. ఇక వాళ్ళ పెళ్లి సంగతి మనకు అనవసరం బాబు, మన పనులు మనం చేసుకుందాం.